ఈ నెల సెప్టెంబర్ 21, 2025న మహాలయ అమావాస్య భానువారం పడుతుంది. ఈ మహాలయ అమావాస్యలోపు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ కథను వింటారో వారికి శనిదేవుడు ఆశీస్సులు కలుగుతాయి. వారి పితృదేవతలు ఆశీర్వదించి వెళ్తారు. ఈ కథను పూర్తిగా వినడానికి ప్రయత్నించండి. ఈ కథ వింటే మీ పితృదేవతలు ఆశీర్వదించి తన పితృదేవతలకు తర్పణాలు చేయాలని ధనపాలుణ్ణి కోరింది. దానికి ధనపాలుడు అట్టహాసంగా నవ్వి ఇలా అన్నాడు: సుమతి, ఈ పిచ్చి మూఢనమ్మకాలు మానుకో. చనిపోయిన వారికి మనం ఎక్కడ పెడితే ఎలా చేరుతుంది? ఇదంతా బ్రాహ్మణులు తమ కడుపు నింపుకోవడానికి చెప్పే కబుర్లు. నా సంపద, నా తెలివి నన్ను, నా కుటుంబాన్ని కాపాడతాయి. ఆ కాకులకు అన్నం పెడితే నాకేం వస్తుంది అని కఠినంగా మాట్లాడాడు. ఆ మాటలకు సుమతి గుండె బరువెక్కింది. తన భర్త అజ్ఞానానికి ఆమె ఎంతగానో చింతించింది. మహాలయ పక్షం ప్రారంభమైంది. పితృలోక ద్వారాలు తెరుచుకున్నాయి. పితృదేవతల ఆత్మలన్నీ తమ తమ వంశీకులు నివసించే గృహాల వద్దకు చేరి తమ వారు పెట్టే శ్రాద్ధ భోజనం కోసం, తిలోదకాల కోసం ఆశగా ఎదురుచూడసాగాయి. ధనపాలుడి పూర్వీకులు కూడా ఆయన ఇంటి ముందు వాయు రూపంలో నిలబెట్టారు. రోజులు గడుస్తున్న ధనపాలుడు కనీసం వారిని తలుచుకోకూడా లేదు. వారి ఆకలి, దాహం పెరిగిపోయాయి. ఇతర ఇళ్లలో వారి వంశీకులు భక్తి శ్రద్ధలతో పితృకార్యాలు చేస్తుంటే ఆ సువాసనలు పీలుస్తూ తమ దురదృష్టానికి కన్నీరు పెట్టుకున్నారు. వారిలో ధనపాలుడి తండ్రి ఆత్మ ఇలా విలిపించింది: అయ్యో, నా కుమారుడికి ఎంత సంపద ఇచ్చి ఏం లాభం? కనీసం చుక్కడి నీళ్లు కూడా వదిలే జ్ఞానం కూడా లేకుండా పోయింది. మా ఆత్మలు ఇక్కడ ఘోషిస్తుంటే వాడు సుఖభోగాలతో తేలియాడుతున్నాడు అని విలపించాడు. పితృదేవతల ఆవేదనను చూసి శ్రద్ధాదేవి కరుణించింది. శ్రద్ధాదేవి అంటే శ్రాద్ధ కర్మలకు అధిదేవత. ఆమె యమధర్మరాజు వద్దకు వెళ్ళి, ప్రభు, ధనపాలుడి వంశం పితృశాపానికి గురయ్యేలా ఉంది. అతనికి జ్ఞానోదయం కలిగించడానికి ఒక అవకాశం ఇవ్వండి కోరింది. దానికి యమధర్మరాజు అంగీకరించి ధనపాలుడి తండ్రి ఆత్మను పిలిచి, ఓ పుణ్యాత్మ, నీ కుమారుడి అజ్ఞానాన్ని పోగొట్టడానికి నీకు ఒక అవకాశం ఇస్తున్నాను. నీవు ఒక కాకి రూపంలో భూలోకానికి వెళ్ళి నీ కొడుకుకు పితృధర్మం యొక్క ప్రాముఖ్యతను తెలియచేయి. మహాలయ అమావాస్యలోపు అతను మారకపోతే ఆ వంశం పితృశాపానికి గురవుతుంది అని చెప్పాడు. వెంటనే ధనపాలుడి తండ్రి ఆత్మ ఒక పెద్ద నల్లటి కాకిగా మారి భూలోకంలోని అభయపురానికి ప్రయాణమై ధనపాలుడి ఇంటి మీద వాలింది. ఆ రోజు నుండి ఆ కాకి ధనపాలుడి వెంటపడటం మొదలుపెట్టింది. అతను భోజనానికి కూర్చుంటే కిటికీ దగ్గర వాలి కావు కావు అని అరిచేది. అతను తన వ్యాపారాలు, లెక్కలు చూసుకుంటుంటే వచ్చి కాగితాలను ముక్కుతో పొడిచేది. అతను బయటకు వెళ్తే అతని తల మీద వాలుతున్నట్లుగా ప్రదక్షిణలు చేసేది. మొదట ధనపాలుడు దాన్ని తేలికగా తీసుకున్నాడు. కానీ రోజులు గడిచే కొద్దీ ఆ కాకి ప్రవర్తన అతనికి విసుగు, కోపం వచ్చింది. ఆ కాకిని చూసి అతను ఇలా అనుకున్నాడు: ఈ కాకికి ఏమైంది? నన్నే ఎందుకు ఇలా వేధిస్తుంది అని చిరాకు పడ్డాడు. దానిని రాళ్లతో కొట్టిన, కర్రతో బెదిరించినా అది వెళ్ళేది కాదు. ఇదంతా విని సుమతి భర్తతో ఇలా అంటుంది: స్వామి, ఆ కాకి ప్రవర్తనలో ఏదో అర్థం ఉంది. అది మనకేదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్లు ఉంది. బహుశా మన పితృదేవతలే ఆ రూపంలో వచ్చారేమో అని అంటుంది. ధనపాలుడు ఆ మాటలను కూడా కొట్టిపారేశాడు. ఎట్టకేలకు మహాలయ అమావాస్య రానే వచ్చింది. పితృదేవతలకు అత్యంత ముఖ్యమైన రోజు ఇది. సుమతి కన్నీళ్లతో భర్తను బ్రతిమలాడి, ఈ ఒక్కరోజైనా నా మాట వినండి. నేను స్వయంగా పిండాలు సిద్ధం చేస్తాను. మీరు కేవలం వాటిని కాకులకు పెట్టండి చాలు అని వేడుకుంది. ఆమె దీనస్థితిని చూసి విసుగుతోనైనా ధనపాలుడు సరేనన్నాడు. సుమతి ఎంతో భక్తితో అన్నం, నువ్వులు, తేనెతో పిండాలు సిద్ధం చేసింది. ఒక ఇస్తరిలో వాటిని ఉంచి భర్త చేతికి ఇచ్చింది. ఇక ధనపాలుడు అయిష్టంగానే ఆ విస్తరిని తీసుకువెళ్ళి పెరట్లోకి వెళ్ళాడు. అక్కడ ఆ కాకి అప్పటికే ఎదురు చూస్తుంది. ఇక ధనపాలుడు ఆ పిండాన్ని నేల మీద పెట్టి, చావు, ఇది తిని నన్ను వదిలించు అని గట్టిగా అన్నాడు. కానీ అప్పుడు అక్కడ ఒక అద్భుతం జరిగింది. ఆ కాకి పిండాన్ని ముట్టలేదు. బదులుగా అది తన ముక్కుతో నేలపై ఏదో గీయటం మొదలుపెట్టింది. ధనపాలుడు ఆశ్చర్యంగా చూస్తుండగా ఆ కాకి మట్టిలో తన తండ్రి ముఖ చిత్రాన్ని స్పష్టంగా గీసింది.
ఆ తర్వాత తన కంటి నుండి ఒక నీటి చుక్కను ఆ చిత్రంపై రాల్చి దీనంగా ధనపాలుడి వైపు చూసింది. ఆ దృశ్యం చూసిన ధనపాలుడి గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పని అయింది. అతని కాళ్ల కింద భూమి కంపించినట్లు అనిపించింది. ఆ కాకి కళ్ళల్లో తన తండ్రి ప్రేమ, ఆవేదన, ఆకలి అతనికి స్పష్టంగా కనిపించాయి. తన అహంకారం, అజ్ఞానం ఎంత పెద్ద తప్పు చేశామో ఆ క్షణంలో అతనికి అర్థమైంది. ఇక ధనపాలుడు నాన్న అంటూ పెద్దగా అరుస్తూ నేలపై మోకరిల్లాడు. అతని కళ్ళ నుండి పశ్చాత్తాపంతో కన్నీళ్లు ప్రవహించాయి. నన్ను క్షమించండి. మిమ్మల్ని నేను ఎంత బాధ పెట్టాను. మీ రుణం తీర్చుకోలేని పాపిని అని వెక్కి వెక్కి ఏడ్చాడు. పారులు లేచి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి స్వచ్ఛమైన మనసుతో తిరిగి వచ్చాడు. ఆ పిండలను చేతిలోకి తీసుకుని భక్తితో నమస్కరించి ఇలా అన్నాడు. ఓ నా పితృదేవతలారా, అజ్ఞానంతో నేను చేసిన తప్పులను మన్నించి నేను శ్రద్ధతో సమర్పించే ఈ పిండాన్ని స్వీకరించండి అని ప్రార్థించాడు. తరువాత ఆ పిండాన్ని నేల మీద పెట్టాడు. ఈసారి ఆ కాకి ఎంతో తృప్తిగా వచ్చి ఆ పిండాన్ని స్వీకరించింది. అది పిండాన్ని ముట్టగానే దాని శరీరం నుండి ఒక దివ్యమైన కాంతి వెలువడింది. ఆ కాంతిలో ధనపాలుడి తండ్రి తన నిజరూపంలో ప్రత్యక్షమై, నాయనా, నీ పశ్చాత్తాపమే మాకు అసలైన పిండం. నీ శ్రద్ధ మా ఆకలిని తీర్చింది. ఇప్పుడు మాకు సద్గతులు లభించాయి. నీ వంశం వర్ధిల్లు కాక అని దీవించి ఆ కాంతిలో కలిసి మాయమైపోయాడు. ఆ రోజు నుండి ధనపాలుడు పూర్తిగా మారిపోయాడు. ప్రతి సంవత్సరం మహాలయ పక్షంలో తానే స్వయంగా ఎంతో శ్రద్ధగా పితృకర్మలను నిర్వహించేవాడు. కేవలం తన పూర్వీకులకే కాక దిక్కులేని అనాథ ప్రేతాత్మల శాంతి కోసం కూడా దాన ధర్మాలు చేసేవాడు. పితృకార్యాలకు కావలసింది ధనం కాదు, మనసులోని శ్రద్ధ. కాకి రూపంలో వచ్చేది కేవలం ఒక పక్షి కాదు, మన పూర్వీకుల ఆశలకు, ఆశీస్సులకు అది ఒక ప్రతీక. మనం శ్రద్ధతో పెట్టే పిడికెడు మెతుకులు వారి ఆకలిని తీర్చి వారి ఆశీర్వాదాలు మన వంశాన్ని తరతరాలుగా కాపాడుతాయి. ఈ కథను ఇప్పటి వరకు ఎవరైతే శ్రద్ధగా పూర్తిగా విన్నారో మీకు మీ పితృదేవతల ఆశీర్వాదాలు అంది వంశవృద్ధి జరుగుతుంది. ఈ కథ విన్న వాళ్లకు పితృదేవతల ఆశీస్సులు పొంది అష్ట ఐశ్వర్యాలతో, సుఖశాంతులతో, మంచి సంతానాలు కలిగి వాళ్ళ వంశం వృద్ధిలోకి వస్తుంది. ఈ పితృకార్యాలు చేసేవాళ్ళు శక్తి ఉంటే వాళ్ళ పెద్దల ఫోటోలను ఇంట్లో ఉంచి పూజ చేసి స్వయం పాకం అంటే 1.25 కేజీ బియ్యం, పప్పు, నూనె వగైరా కలిపి దక్షిణ తాంబూలతో మన ఛానల్ని మొదటిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ కథను విని సంతృప్తి చెందుతారు.